నిండు శాసనసభను తప్పుదోవ పట్టించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే హరీష్ రావు. తాను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్గా ఉన్న సమయంలోనే మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దు జరిగిందని సభలో చెప్పారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను ఆ రద్దును వ్యతిరేకిస్తూ అది అన్యాయమని, రాజ్యాంగ విరుద్ధమని, అసమ్మతి నోటు ఇచ్చిన విషయాన్ని దాచిపెట్టారని హరీష్ రావు గుర్తు చేశారు. అసమ్మతి నోట్లో మహువా మొయిత్రాను వ్యక్తిగత ద్వేషం, ప్రతీకార చర్యల్లో భాగంగానే ఎక్స్పెల్ చేశారని సైతం పేర్కొన్నాడని హరీష్ రావు వివరించారు. నాడు గవర్నర్పై దాడి చేసిన విషయంలో ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను ఎక్స్పెల్ చేసిన సందర్భంలోనూ అది తప్పుడు చర్య అని, ఈ విషయంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని పీసీసీ చీఫ్గా ఉన్న ఉత్తమ్ మాట్లాడారని గుర్తు చేశారు. నాడు స్పీకర్, ముఖ్యమంత్రి వారి విధులను సరిగ్గా నిర్వహించలేదని ఉత్తమ్ ఆరోపించాడన్నారు. నేడు ఆ మాటలను కూడా దాచిపెట్టారని హరీష్ రావు తెలిపారు. ఒకవైపు తాను వ్యతిరేకించిన వాటినే నేడు ఉదాహరిస్తూ, మరోవైపు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలనటం మీ కక్ష సాధింపు, ఉద్దేశపూర్వక చర్యలను ప్రతిబింబిస్తుందని ట్వీట్ చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ఒక తీరు, అధికారంలోకి రాగానే మరొక తీరని హరీష్ రావు ఎద్దేవా చేశారు. నాడు తప్పు అనిపించింది, నేడు ఒప్పు ఎలా అనిపిస్తుందంటూ హరీష్ రావు ప్రశ్నించారు.